మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో పాంచానిక దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7:40 శ్రీ పుష్పోత్సవం కన్నుల పండగగా జరిగింది. శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి, ఉమా పార్వతీదేవి అమ్మవార్లను అన్ని రకాల ఫలాలు, పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనమిప్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, మాజీ చైర్మన్ ఎండమూరి దీపు, జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మాన జయకుమార్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పి రాజాబాబు, పాలకవర్గ సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, రూప్ సింగ్, రాజ్ పురోహిత్, బోడెం రవికుమార్ శర్మ, సేనాపతి సత్యబాబు, గ్రంథి సువర్చల, పుచ్చల లీలావతి, బంగారు దీపిక, బూడిద గౌతమి, బ్రింగుమళ్ల పద్మావతి, గొండాడ సురేష్ తదితరులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ, ఇతర అర్చకులు వేద మంత్రాల నడుమ శ్రీ పుష్పోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. రథోత్సవ సేవ అలాగే మూడో రోజున సదస్యం అనేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే త్రిశూల స్నానంతో ఈ రోజుతో కార్యక్రమాలు, శ్రీ పుష్పోత్సవంతో కార్యక్రమాలన్నీ కూడా పాంచాలిక దీక్షగా 5 రోజులు కూడా దీక్షగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా ఈ శ్రీ పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. అందువల్ల అందరూ కూడా దంపతులుగా వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దంపతాలను తీసుకోండి. అలాగే స్వామివారి యొక్క శ్రీ పుష్పయాగ మహోత్సవం చూడటం వల్ల సంతానం లేనటువంటి వారందరూ కూడా ఏ కామ్యంతో అయితే కళ్యాణంలో మనం చెప్పుకున్నట్టుగా కూర్చుని ఎవరైతే ఉన్నారో వివాహం కాని వారికి వివాహం గురించి, అలాగే సంతానం లేని వారి సంతానం గురించి, అలాగే వంశ వృద్ధి గురించి, ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకు సంతానం లేకపోతే కనుక వంశ వృద్ధి గురించి ఆ మార్కండేయ స్వామి గారికి భక్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా హర నమః పార్వతీ